చూసుకోవాలి కదా. లేమ్మా, అలా కూర్చుందు గాని. ఉండమ్మా, నే బామ్ తీసుకొస్తాను. బావుందా? గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. అమ్మా, కాస్త పాలు తాగమ్మా, నీరసం తగ్గిపోతుంది. సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు. అమ్మా అమ్మా, టాబ్లెట్ వేసుకుందు కానీ లేమ్మా. మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అమ్మా నిశ్చలా, నిశ్చలా, నిశ్చలా. కృష్ణవేణి గారి వంశాన్ని నిలబెట్టే ఆ మణి ఆకాశ్ నుండి ఎలాగైనా కృష్ణవేణి గారికి సమయానికి అందేలా చేయమని ఆ దేవుడికి మొక్కుకున్నానమ్మా. రా, వచ్చి ప్రసాదం తీసుకో. రామ్మా. నిశ్చలా, ఎక్కడున్నావు? ఏంటి, ఎక్కడా కనబడట్లేదు? నిశ్చలా, నిశ్చలా, అమ్మా నిశ్చలా. ఎక్కడికెళ్ళింది? కిచెన్లో కూడా లేదు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? నిశ్చలా, ఏంటా పేపరు? నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించమ్మా. నాకు వేరే దారి కనపడలేదు. నేను ఆకాష్కి లొంగిపోతున్నాను. మనల్ని కష్టకాలంలో ఆదుకున్న ఆ మంచి మనుషులకి మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరగకూడదమ్మా. అందుకే నేను లొంగిపోయి ఆ మణి కృష్ణవేణి గారికి అందేలా చేయాలనుకుంటున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? ఇట్లు నిశ్చల.
వీడింకా రాలేదేంటి? వచ్చాడు సార్, ఇక్కడే వెయిట్ చేస్తున్నాను చెప్పాడు. మరి ఎటెళ్ళుంటాడు? కృష్ణవేణి. హలో కృష్ణవేణి. బావా వాడు కనిపించాడా? నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేశావు. ఎందుకు బావా? ఇంతకీ వాడు కనిపించాడా లేదా? లేదు, కనపడట్లేదు. అదేంటి బావా, వాడప్పుడే వచ్చానన్నాడు కదా. అక్కడే ఎక్కడ ఉండుంటాడు, మీరు సరిగ్గా చూడండి. సరే, నేను ఈలోపు వాడికి కాల్ చేసి చూస్తాను. సరే కృష్ణవేణి, మేమిక్కడ వెతుకుతూ ఉంటాం. అంతలోపు వాడు కాల్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నాడో కనుక్కుని నాకు చెప్పు. సరే బావా. ఓకే సిఐ గారు, వాడి చుట్టుపక్కల ఎక్కడో ఒక చోటు ఉంటాడు, వెతుకుదాం పదండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ మీరు అటు వెతకండి. నన్ను మోసం చేసింది కాకుండా మళ్ళీ నాకే ఫోన్ చేస్తుందా? నేను తీను. నేనేంటో చూపిస్తా. చేసి 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 గిలగిలగిలి కొట్టుకోవాలి. చెప్తాను. ఈ ఆకాష్ గాడిని కెలికితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది నీకు, నీ మొగుడికి. చెయ్యి చెయ్యి. నేను లిఫ్ట్ చేస్తానా? అస్సలు చేయనుగా. చెయ్. కట్ చేస్తున్నాడేంటి? అసలు ఏమై ఉంటుంది? శకుంతల గారు ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి శకుంతల గారు. అమ్మా నిశ్చల, ఎందుకండి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నిశ్చలకేమైంది? నిశ్చలకేమైంది చెప్పండి. అమ్మా నిశ్చల వెళ్ళిపోయిందమ్మా. ఏమంటున్నారు మీరు? తనెక్కడికి వెళ్ళింది? మీకు అమ్మాయిని దక్కేలా చేయటం కోసమని వాడికి లొంగిపోతున్నట్టు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఆ ఆకాష్ దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా. హలో హలో, మీరేం భయపడకండి. నిశ్చలకేం కాదు. తనని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ దుర్మార్గుడిని తలుచుకుంటుంటే వెన్నులో వణుకు పుడుతోందమ్మా. తన్నేం చేస్తాడోనని భయంగా ఉందమ్మా. చెప్పాను కదండి, నిశ్చలకేం కాదు. మీరేం కంగారు పడకండి. నిశ్చలకేం కాకుండా మీకు అప్పచెప్పే బాధ్యత నాది. సరేనమ్మా, నిన్నే నమ్ముకున్నానమ్మా. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయని శకుంతల గారు, మీరు నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా. అంటే వాడు నిశ్చలం తీసుకుని ఎటో వెళ్ళాడన్నమాట. ఒక్కసారి కనపడు, నీ సంగతి చెప్తాను.
కాల్ లిఫ్ట్ చేస్తాడా? వాడు ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు బావా, వాడు కట్ చేస్తున్నాడు. బావా, ఇంకొక విషయం, శకుంతల గారు కాల్ చేశారు. శకుంతల గారు కాల్ చేశారా? ఏమైంది కృష్ణవేణి? నిశ్చల మణిని మనకు అప్పగించడం కోసం వాడికి లొంగిపోతున్నాను అని లెటర్ రాసి వెళ్ళిపోయిందట. వాట్ షిట్! తనకేమైనా పిచ్చా? నువ్వు ఆల్రెడీ చెప్పావుగా ఈ మ్యాటర్లో తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు, నేను చూసుకుంటాను అని. ఇదంతా తనకు అర్థం కాలేదా? ఎందుకలా చేస్తోంది? తెలీదు బావా, తన కారణంగానే ఇదంతా జరిగిందన్న గిల్ట్తో చేసింది. పోనీ తను ఎక్కడ మీట్ అవుతుందో అదేమైనా తెలుసా? తెలీదు బావా, కానీ ఇప్పుడు మీరున్న లొకేషన్ కి గెస్ట్ హౌస్ కి పెద్ద డిస్టెన్స్ లేదు కాబట్టి వాడా మధ్యలోనే ఎక్కడో ప్లాన్ చేసుండొచ్చు. నాకు తెలిసి మీరు స్పీడ్గా అక్కడి నుంచి వెళ్తే వాడిని ఈజీగా పట్టుకోవచ్చేమో బావా. అలాగే కృష్ణవేణి. సరే బావా, ఉంటాను. ఛే! దేవుడా, పాపం ఆ నిశ్చల అమాయకురాలు, తనకేం కాకుండా చూడు. సీఏ గారు కనపడ్డా? ఎక్కడ కనిపించలేదు సార్. నిశ్చల 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 మై డియర్ బంగారు కోడిబెట్ట, ఫైనల్లీ నువ్వు నా దగ్గరకు వచ్చేసావు. అసలు ఎలా ఉండగలిగావే నన్ను వదిలి? నిశ్చలా! ఆకాష్, ఆకాష్ వదులు, ఆకాష్, ఆకాష్, ఆకాష్ వదులు, ఆకాష్ వదులు, ఆకాష్. నిన్ను వదలడానిక నేనింత కష్టపడింది. ఆకాష్ వదులు, ఆకాష్. ఆకాష్, ఇది పబ్లిక్ ప్లేస్. సారీ బేబీ, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాను.
ఏమనుకోకే. నాగమణి ఎక్కడా? నాగమణి అది సేఫ్గానే ఉందిలే. సేఫ్గా ఉండడం కాదు, ముందది కృష్ణవేణి గారికి ఇవ్వాలి. ఎక్కడుందది? చూపించు. చూపించేంత వరకు ఉండవే. సరే. షాక్ అయ్యావు కదా? హే, అది నాగమణి డార్లింగ్. అది నీ ప్రియుడు భార్యకి ఎంత ఇంపార్టెంటో తెలుసుకోడా ఇలా రోడ్డు మీదకి తెస్తానని ఎలా అనుకున్నావు? అందుకనే దాన్ని మన ఇంట్లోనే భద్రంగా దాచుంచాను. ముందు మన ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత నా మనిషి వెళ్ళి దాన్ని కృష్ణవేణి గారికి ఇచ్చేస్తాడు. సరేనా? వెళ్దాం రా. ముందు నీ మనిషికి ఫోన్ చేసి ఆ మణిని కృష్ణవేణి గారికి ఇచ్చిరమ్మని చెప్పు. ఆ తర్వాతే నేను నీతో వస్తాను. అబ్బో, సభాష్, మాటలు బానే నేర్చావు. ఎవరు? నీ ప్రియుడు నేర్పించాడా లేకపోతే వాడి భార్య నేర్పించిందా? ఆకాష్, ఆ కృష్ణవేణి ప్లాన్ చేసినట్టు నువ్వు ఏదైనా ప్లాన్ చేసావేమో, ఎవరికి తెలుసు? అందుకే నువ్వు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆ మణి ఇంట్లో నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఏంటి చూస్తున్నావు? అంత డౌట్గా చూడాల్సిన అవసరం లేదు డార్లింగ్. కోహినూర్ లాంటి డార్లింగ్వి నువ్వు నా దగ్గరకు వచ్చాక నాకు దాంతో పనే ఉంది. అది నా దృష్టిలో జస్ట్ ఒక రంగురాయి లాంటిది. నువ్వు ప్రశాంతంగా బండెక్కు దా. ఓకే ఓకే, కమ్ ప్లీజ్ కమ్. నిశ్వ దా. ప్లీజ్ గెట్ ఇన్. థ్యాంక్ యూ నిశ్చల. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ఎటెళ్ళుంటాడు వీడు? అంతా గందరగోళంగా ఉంది. సార్, నిశ్చల్ గారి దగ్గర ఫోన్ ఉందేమో, ఒకసారి ట్రై చేయండి. రింగ్ అవుతోంది. ఏమైంది డార్లింగ్? దేనికోసం అంత వెతుకుతున్నావు? ఫోన్ ఫోన్ కనిపించట్లేదు. రింగ్ అవుతుంది, కనిపించట్లేదు. ఇదేనా డార్లింగ్? ఇటివ్వు. ఇస్తానులే డార్లింగ్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
ముకుంద్ గారు. ఏమైంది సార్? మనం లొకేషన్కి వచ్చేసాం సార్. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు.